ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు నాయుడుగూడెం గ్రామంలో అయితే దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. కన్న తండ్రే కసాయిగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు కన్న తండ్రి ఎవరైతే పిట్ట ఋషిబాబు ఉన్నాడో 11 సంవత్సరాలు తన తండ్రి వినోద్ అయితే బయటికి వెళ్ళనకుండా ఇంట్లోనే బంధించి చిత్రహింసలకు గురి చేసి ఇటు చంపేసిన పరిస్థితి కూడా ఉంది. అతన్ని బయటికి వెళ్ళనివ్వకుండా అన్నం పెట్టకుండా తన ఇంట్లోనే ఉంచి వేధిస్తున్నాడనే ఎవరైతే పిట్ట ఋషికుమార్ బాబు ఉన్నాడో ఋషికుమార్ బాబు తాత అయితే ఈ రోజున చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఉదయం తన మృతి చెందాడని తెలుసుకొని ఇటు తాత అయితే ఎవరైతే మృతుడి తాత ఉన్నాడో తాత పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని బాడీని అయితే పోస్ట్ మార్టం కూడా తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా ఋషికుమార్ బాబునైతే ఇటు బయటికి వెళ్ళనివ్వకుండా ఆహారం పెట్టకుండా ఇంట్లోనే చైన్లతో బంధించి తనను వేధిస్తున్నాడు. దానివల్లే పిల్లోడు మనోవేదనకు గురయ్యి చిత్రహింసలు భరించలేక చనిపోయాడని మృతుడి తండ్రి అంటే ఋషిబాబు తండ్రి వినోదే ఇలా చంపేశాడని చెప్పి తాత కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి ఇటు ఎలా చనిపోయాడని చెప్పి కూడా నిర్ధారించుకొని కేసు నమోదు చేసి వారికి న్యాయం చేస్తానని చెప్పి పెదపాడు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామంలో పిట్ట రిషిబాబు తండ్రి వినోద్ వయసు సుమారు 11 సంవత్సరాల్లోనే బాలుడు మరణించాడు అనే సమాచారం మీద అక్కడికి వెళ్ళి విచారించగా అక్కడ వాళ్ళ తాతగారు బండి రమేష్ అనే అతను వాళ్ళ మనడు రిషిబాబు వాళ్ళ నాన్న వినోద్ పెట్టినటువంటి హింస భరించలేక అదేవిధంగా తను బయటికి వెళ్లకుండా బాలుడిని ఇంటిలోనే నిర్బంధించి కొట్టి వేధిస్తున్నట్లు దాని పర్యవసానంగానే బాలుడు మరణించాడు అనే రిపోర్టు మీద మేము అనుమానాస్పద కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీనిలో వచ్చేటువంటి పిఎం రిపోర్ట్ మీద కేసు త్వరితగతిన పూర్తి చేసి దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి వారిని కఠినంగా శిక్షిస్తామనేసి దీని ద్వారా తెలియజేస్తాం.